గ్రేటర్లో వాహనాల సంఖ్య కోటికి చేరువలో ఉంది. ఉదయం సాయంత్రం పీక్ అవర్లో భారీ రద్దీ ఉంటుంది. దీంతో ఈ ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో సిగ్నల్ లేని జంక్షన్లే లక్ష్యంగా గ్రేటర్లో హెచ్సిటీ ప్రాజెక్టు చేపట్టింది. హైదరాబాద్ నగరవాసులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ట్రాఫిక్. కొన్ని ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద వేచి చూడాల్సిన పరిస్థితి. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోతాయి. దీంతో స్కూళ్లు, ఆఫీసులతో పాటుగా అత్యవసరంగా వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు ట్రాఫిక్ నరకంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో నగరవాసులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. నగరంలో ఇక నుంచి ట్రాఫిక్ ఫ్రీ జర్నీ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు పలు ప్రాంతాల్లో కొత్త ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. నగరంలో సిగ్నళ్లు లేని జంక్షన్లే లక్ష్యంగా జీహెచ్ఎంసీ హెచ్సిటీ ప్రాజెక్టు కింద కొత్తగా రహదారుల పనులకు శ్రీకారం చుట్టనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా కొత్తగా అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదించిన 7,032 కోట్ల విలువైన 38 పనులకు పరిపాలనా అనుమతులు కూడా ఇచ్చింది. ఇప్పుడు లక్షల మంది తర్వాత కోట్ల మంది ప్రయాణిస్తారు కాబట్టి కొన్ని వేల మంది ఇళ్లకు నష్టమవుతుంది. అది నేను కూడా బాధపడుతున్నాను. కానీ తప్పనిసరిగా ఇప్పుడు ట్రాఫిక్ పెరిగిపోతుంది, జనాభా పెరుగుతుంది, బండ్లు పెరుగుతున్నాయి, అన్ని రోడ్ల మీద ఉంటుంది కాబట్టి ఉన్న రోడ్లు సరిపోతలేదు. కాబట్టి ఎప్పటికప్పటికి ఒక సటన్ కొన్ని సంవత్సరాల తర్వాత రోడ్డు విస్తరణలు చేయకుంటే ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి దూరపు దృష్టితో జరుగుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ చొరవ తీసుకోవడం చాలా హర్షణీయం. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అందులోని 2,373 కోట్లతో వివిధ పనులకు తొలిదశ కింద టెండర్లు పిలవాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. కేవీఆర్ పార్క్ చుట్టూ 6 కూడళ్ల అభివృద్ధి చేయనుండగా అందుకయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. ఇక మిగిలిన ప్రాజెక్టులకు జీహెచ్ఎంసీ నిధులను ఉపయోగించనున్నారు. నిధుల సమస్య లేనందున పనులన్నింటినీ 2 నుంచి 3 ఏళ్లలోనే పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ టార్గెట్ గా పెట్టుకుంది.